విఘ్నేశాధిపత్యము కంటిన్యూ చూద్దాం మరి. అంతా పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు గజాననునికి విఘ్నాధిపత్యము ఉపసంగబడియే. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు, అప్పముల మున్నగు పిండి వంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించి విఘ్నేశ్వరుండు సంతుష్టుడై కుడుములు మున్నగునవి భక్షించియు కొన్న వాహనమున గొసంగియు కొన్ని చేత ధరించియు మందగమనంబున సూర్యాస్తమం వేళకు కైలాసంబున కరిగి తల్లిదండ్రులకు ప్రణామంబు సేయబోవ ఉదరము భూమికానిన చేతుల భూమి కందవయ్యే బలవంతంబుగా చేతులానిన్న చరణంబులాకాశంబు జూచే ఇట్లు దండ ప్రణామంబుసేయ గడు శ్రమనొందుచుండ శివుని శిరంబున వెలయు చంద్రుడు జూచి వికటంబుగా నవ్వే. అంత రాజదృష్టి సోకి నరాలు కూడా నుగ్గగునను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములు తత్ప్రదేశంబెల్లడల దొర్లెను. అతండును మృత్యుండయ్యే. పార్వతి శోకించుచు చంద్రుని చూచి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను గాన నిన్ను చూచినవారు పాపాత్ములై నీలాపనిందలు నొందుదురు గాక అని శపించెను. తరువాత వీడియోలో ఋషి పత్నులకు నీలాపనిందలు గురించి చూద్దామా మరి.